ఈ అందశ్రీ అసలెవరు? ఎక్కడ పుట్టారు? ఆయన జీవితాంతం ఏం చేశారు? అందశ్రీ తెలంగాణలోని సిద్దిపేట ప్రాంతంలో పుట్టారు. చిన్నప్పుడు ఆయన గొర్రెల కాపరి. స్కూల్కి వెళ్ళే అవకాశమే ఆయనకు లేదు. ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు. కానీ పాట మాత్రం నోట్లోంచి అలా వస్తూనే ఉంటుంది. ఎంత అద్భుతంగా వస్తుందంటే ఎవరిని చూస్తే ఏ సందర్భాన్ని బట్టి ఆ పాట వస్తూనే ఉంటుంది ఆయన నోట. మనం గమనిస్తే ఆయన ఒక మాట అంటూ ఉంటారు. నాతో కూడా ప్రత్యేకంగా పర్సనల్గా నాకు ఆయనతో చాలా పరిచయం ఉంది. నాతో కలిసిన సందర్భాల్లో ఆయన ఒక మాట అంటూ ఉంటారు. ఆ దేవి పలికిచ్చుద్ది, నేను మాట్లాడతాను. ఆ సరస్వతీదేవి పలికిచ్చుద్ది, నేను పాట పాడతాను. ఆ పాటే నా నోటి వెంట వస్తుంది. నాకు ఎటువంటి చదువు లేదని ఆయన వస్తుంటేనే ఆయన 6 అడుగుల స్వరూపం కావచ్చు, ఆయన రూపం కావచ్చు, ఆయన ఆగ్రహం కావచ్చు, ఆయన కవిత కావచ్చు, ఆయన ముఖ కవళికలు కావచ్చు, అన్నీ కూడా ఒక ఎమోషన్ అని చెప్పుకోవాలి. రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం ఆయన రాసిన పాటని జయ జయ హే తెలంగాణని తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించింది. అంతేకాదు ఆయనకి ₹1,00,00,000 ఇచ్చింది. చిన్నప్పటి నుంచి ఆయన పేదరికంలో ఉన్నారు. చాలా చిన్నప్పటి నుంచి కూడా ఆయన పేదరికాన్ని చూశారు. చూసిన తర్వాత తెలంగాణ బాధను కూడా చూశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చాలా కీలక పాత్ర పోషించారు. ఒకసారి ఈ తెలంగాణ కవి అందశ్రీ అలా పాపను జాయిన్ చేయడానికి నా దగ్గరకు వచ్చారనమాట. ఆ పాప పేరు ఏంటి అని అడిగాను. వాక్కు అని చెప్పి ఆయన చెప్పారు. ఏంటి ఆ పేరుకి అర్థం అంటే, ఆయనకి నోట్లో మాటలు ధారాళంగా వస్తుంటాయి, పాటలు ధారాళంగా వస్తుంటాయి. ఆ దేవత వాక్కు అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారనమాట. నాకు దాని వెనకాల ఉన్న కథ. గత 3 నెలల క్రితం ఒకసారి నాకు ఫోన్ చేసి, అమ్మ మిమ్మల్ని చూడాలనుంది, నేను చనిపోయే లోపల ఒకసారైనా మిమ్మల్ని కలుస్తాను, వచ్చి ఖచ్చితంగా కలుస్తానని చెప్పి ఈ లోపే ఆయన మరణించారనమాట. అటువంటి అందశ్రీకి ఇదే మా నివాళి. ఆయన పాటలు చాలా ఎమోషనల్ గా ఉంటాయి. అదే విధంగా ఆయన రాసిన పద్యాలు కూడా మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి అన్నమాట.